సూర్య నమస్కార సర్వస్వం. సూర్య నమస్కార సర్వస్వం రెండో రోజుకి అందరికీ స్వాగతం. సో ఈ లోపల మిగతా వాళ్ళు జాయిన్ అయ్యే లోపల కాస్త పిచ్చాపాటి. సో సుబ్రహ్మణ్యం గారు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు ఇప్పుడు? వచ్చారా విజయవాడ? ఒక్క నిమిషం. యా, చెప్పండి. మైక్ ఆన్ చేసుకుని. మార్నింగ్ మాకు 6కి క్లాస్ ఉంటుంది సార్. మా అపార్ట్మెంట్ లోనే పెడతాము 10 మంది. అవునవును. దాంతో మిస్ అవుతున్నాం ఈ క్లాసులు. మరి ఈవినింగ్ క్లాసులు? ఈవినింగ్ ఏదో ఒకటి తిరుగుతున్నాం అటు ఇటు. నిన్న మీ క్లాస్ హైదరాబాద్ వచ్చిన తర్వాత చూసిన, చాలా బాగుంది. నమస్కారాలు. సైన్స్ చెప్పేశారు మీరు. ఈవినింగ్ చైర్ యోగా నడుస్తుంది, చూడండి. అవును సార్, నేను బాగుంది. ఈవినింగ్ చైర్ యోగా 6:30 to 7 చూశాను సార్. అది కూడా యూస్ఫుల్ గా ఉంది. అవును సార్, చెప్తా ఉండండి. ఇక్కడ హైదరాబాద్ వచ్చాము, ఇక్కడ కూడా హైదరాబాద్. ఓకే, గుడ్. నైస్. మిగతా ఇంకేమైనా? అరవింద్ ఎవరండి? అరవింద్ పేరుతోటి పని వచ్చిన వాళ్ళు కొత్త వచ్చిన కొద్ది పరిచయం చేసుకోండి. అరవింద్, నందిని పేరుతో ఉన్న వాళ్ళు, అరవింద్ పేరుతో ఉన్న వాళ్ళు కొద్ది పరిచయం చేసుకుంటారు. తర్వాత సుధా అంటే సుధా ఎవరండి? కొత్తగా వచ్చారా? అరవింద్ పాత పేరే కదా, చూసినట్టున్నారండి. అరవింద్ నేనండి సుధాని. సుధా మీరు మంచి రావట్లేదు కాదు? అమ్మో భలే ఓల్డండి. మీరన్నా మానుతున్నారు, నేను మానట్లా. మీరు సెలవులు ఇస్తున్నారు సార్. కాదండి, ఫోన్ పేరు ఫస్ట్ ఐఫోన్ అని వస్తుంది. ఐఫోన్ యూఎస్డి మీదేనా? ఐఫోన్ సుధా అని వస్తుంది. సుధా రాట్లా, ఐఫోన్ యూఎస్డి అని వస్తుంది. నేను అదే చెప్తున్నానండి సార్. నేను రాలేదు అనుకుంటారు. కరెక్టే, అందు గురించి మరి మీరు అందరి గురించి చెప్తున్నారు. నేను ఒక్క రోజు కూడా మాను, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం. మీరే సెలవులు ఇచ్చారు సార్. 4 రోజులు మళ్ళీ విడిగా నేను చేసుకున్నాను. వస్తానండి, విజయవాడే కదా, వచ్చేసాను. ఢిల్లీ చెప్పారు నాకు, వచ్చేసానండి. కాకపోతే ట్వింకిల్కి ఒకసారి మీరే కౌన్సిలింగ్ ఇవ్వాలి. అలాగే మాట్లాడదాం, రండి ఒకసారి. వస్తానండి, ట్వింకిల్ తీసుకుని వస్తాను. ప్రిపేర్ అవుతుంది కదా సివిల్స్ కి. ఓకే, గెట్ టుగెదర్ పెట్టండి సార్, అందరూ కలుస్తారు. గెట్ టుగెదర్ పెడదాం త్వరలో. 26 అనుకున్నాము, మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంది. ఇంకెవరున్నారు? నందిని ఎవరండి? నందిని పరిచయం చేసుకుంటారా? సో ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ క్లాస్ నేర్చుకోవాలి మనం. యాక్చువల్గా చెప్పాలంటే నా ఉద్దేశంలో నిన్న జస్ట్ ప్రిలిమినరీ, నిన్నేమి లేదు. ఇవాళ రేపు చాలా సీరియస్ క్లాసెస్ ఉన్నాయి. ఎవరైతే సూర్య నమస్కారాలు అంటే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఇవాళ రేపు చాలా కొత్త విషయాలు వస్తాయి అన్నమాట. అంటే రేర్ పోస్చర్స్, రేర్ కాన్సిక్వెన్సెస్. కాన్సిక్వెన్స్ గా దాన్ని ఏమంటారంటే విన్యాస ఇస్ సంథింగ్ లైక్ కాంబినేషన్స్ అవి వస్తాయి. జాగ్రత్త చూసి కొత్తగా నేర్చుకుందాం అనుకున్నవాళ్ళు, నేర్పుదాం అనుకున్నవాళ్ళు జాగ్రత్త చూసుకోండి. ఇవాళ రేపు చాలా ఇంపార్టెంట్. సో నేను జరిగిన క్లాస్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మమత, నేను చివరి వరకు ఉన్నారా మీరు?
మీరు చివరి వరకు ఉన్నారా టిల్ టు ది ఎండ్ ఎస్టర్డే అవునవును ఉన్నానండి. ఉన్నారా? ఓకే, గుడ్ గుడ్, నైస్ నైస్. ఇంకా నిన్న క్లాసు గురించి ఎనీ ఫీడ్బ్యాక్? నో. విజయ్ ఎవరండి? నిన్న 2 ప్రశ్నలకి 2 వాటికి 2-3 వాటికి కరెక్ట్ సమాధానం చెప్పి విజయ్ ఎవరు? ప్లీజ్ విజయ్. సార్ నేనే సార్, విజయవాడ నుంచి. నమస్తే సార్. మీరు పరిచయం ఉందా నాకు? అంటే మన ఇద్దరు ఎప్పుడో కలిసామా? అంటే డైరెక్ట్ గా పరిచయం కాదు సార్, అంటే ఒకసారి గుంటూరులో ఒకసారి కలిసాను సార్. గుంటూరులో కలిసి ఏం చేస్తుంటారు మీరు? నేను యోగా టీచర్ సార్. ఎక్కడ విజయవాడలో? విజయవాడ నేను ఉండేది అశోక్ నగర్ సార్. అశోక్ నగర్ అంటే ఇక్కడ మన చౌదరిపేట ఏరియానా? అశోక్ నగర్. అశోక్ నగర్ అంటే టైమ్ హాస్పిటల్, ఆటోనగర్ అవతల టైమ్ అదే కదా, అదే కదా. అయ్యప్ప నగరు, చౌదరిపేట అంటారు కదా, అదే కదా. టైమ్ హాస్పిటల్ ఆపోజిట్ ఎటువైపు? సార్ సార్ వినపడలేదు సార్. టైమ్ హాస్పిటల్ కి ఆపోజిట్ రోడ్ లోనా? ఆపోజిట్ సార్, అంటే మనకి పప్పుల మిల్ సెంటర్ అంటారు కదా లోపల. గుడ్ గుడ్, థ్యాంక్ యూ. నిన్న 3 ప్రశ్నలకి మీరు 3 సమాధానాలు చెప్తే మా వాళ్ళు అప్పుడే వాళ్ళ గ్రూపులు వేసేసుకున్నారు. విజయ్ మా గ్రూప్, విజయ్ మా గ్రూప్ కాదు, ఈ విజయ్ వేరు అని చెప్తున్నాను నిన్న. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. సార్ Thank you. విజయరామ్ గారు చలపతి గారు వాళ్ళతో కూడా ఉంటుంటారు సార్. చంద్రకాంత్ సార్ వాళ్ళు ఉన్నారు కదా హైదరాబాద్ లో. అదే గుంటూరు అంటే నేను అప్పుడు బహుశా అప్పుడు వచ్చినప్పుడు కలిసి ఉంటాను. మన గుంటూరులో మీరు మన సంపత్ కుమార్ గారి బుక్ రిలీజ్ ఫంక్షన్ కి వచ్చినప్పుడు కరెక్ట్ కరెక్ట్, అప్పుడు కలిసి. మా గురువు గారు సంపత్ కుమార్ గారు. ఓకే, నైస్. Thank you. సంపత్ కుమార్ రోజు నాకు టచ్ లోనే ఉంటారు. అవును సార్. రోజు మెసేజ్ పెడతా ఉంటారు. గుడ్, నైస్. This meeting is being recorded. నాయక్ ఎవరండి? గోబ్రియా నాయక్ ఎం పరిచయం చేసుకుంటారా? గోబ్రియా నాయక్. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మిగతా వాళ్ళు. మళ్ళీ వాళ్ళ క్లాస్లోకి వెళ్ళిపోదాం. అంటే మిగతా వాళ్ళు వచ్చే వరకు కాస్త టైం పాస్ అంతే. మిగతా వాళ్ళు వచ్చి మళ్ళీ మిస్ అయ్యామని ఫీల్ అవ్వకుండా ఒక 5 minutes, నేను 5 to 10 minutes నాకు అలవాటు, మీకు తెలిసిందే కదా, కొత్తదే నాకు. నిన్న క్లాస్ కానీ లేదా రొటీన్ కానీ సూర్య నమస్కారం డౌట్స్ ఉంటే అడగండి. ఎందుకంటే ఇవాళ మనం బీకే సాయం గారి స్టైల్ ఒకటి నేర్చుకోవాలి. అలాగే వాళ్ళ కాంటెంపరీ పట్టాభి జోయిస్ గారిది 2 వేరియేషన్స్ ఉన్నాయి. 2 వేరియేషన్ నేర్చుకోవాలి. అలాగే నిన్న మనం బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలో ని ప్లస్ వివేకానంద వాళ్ళది, ఈ 4 ఇవాళ నేర్చుకోబోయేవి. సో ఇవాళ అందరూ ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మోర్ ప్రాక్టీస్కి టైం ఇద్దాం. థియరీ కంటే కూడా ప్రాక్టీస్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ ఆసనం ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవాలి. సో ఇంప్రూవైజ్, పెర్ఫెక్షన్ కాదు, పెర్ఫెక్షన్ మనం చెప్పలేం, ఎక్కడ ఇంప్రూవైజ్ చేసుకోవాలనేది ఈ 4 గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ లోపల మీరు ఏమైనా మాట్లాడితే చెప్పండి, ఎనీథింగ్. జస్ట్ another 5 minutes. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? సరే, 7 చక్రాలు అంటారు, వాటికి సూర్య నమస్కారాలు ఎక్కడో చక్రాలు యాక్టివేట్ అవుతాయి అంటారండి. పెట్టచ్చు. లింక్ ఉందండి అది? లింక్ కల్పించుకోవడమే. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎవరు అన్ని తెలిసి చేసిన వాళ్ళు ఈ రోజులు ఎవరు లేరు. వాళ్ళు వెళ్ళిపోయారు. అన్ని తెలుసుకుని చేసేవాడు. ఇప్పుడు ఉన్నదంతా కూడా జస్ట్ కమర్షియల్ గా జనాలకు ఎక్కువ మంది తెలియజేసేలాగా చెప్పడం తప్పించి చక్రాలకు లింక్ ఏది, దేనికైనా చక్రాలకు లింక్ పెట్టుకోవచ్చు, అది తప్పేం లేదు. కానీ రియల్ గా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, యోగా పరమార్థం వేరు. ఏది? కైవల్యం. యోగా అనే పేరు వాడితే మీ ఎండ్ పాయింట్ ఏంటి? కైవల్యంకి వెళ్ళాలి అంతే. సమాధి నుంచి కైవల్యం. ఇది కాకుండా మిగతా అవన్నీ తర్వాత యాడ్ ఆన్స్. అంటే ఇప్పుడు ఉదాహరణ, మామూలు కూర వండినాము, కూరలో కాస్త గోదావరి వాళ్ళేమో ఒక రకంగా వండితే కాస్త పంచదార ఎక్కువ వేస్తారు, గోదావరి వాళ్ళు వేస్తారు. కృష్ణా జిల్లాలో దాన్ని ఫ్రై కింద మారుస్తారు. ఇటు వెళ్తే ఇంకోటి చేస్తారు, హోటల్లోకి వెళ్తే దాని స్పైస్ వేస్తారు.
సో ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క రకమైన స్పైస్, సొంత మసాలాలు ఉంటాయి, వాటిని కలుపుతారు. కానీ బేస్ కూర ఒకటే ఉంటుంది. అలాగే బేస్గా ఉండేది ఒకటే, మిగతా వాళ్ళందరూ కాస్త వాళ్ళ యొక్క రెసిపీని కొద్దిగా మారుస్తారు అంతే, వాళ్ళ స్టైల్లో, వాళ్ళ స్టైల్ గుర్తుపెట్టుకోండి. అలాగే చక్రాస్ కూడా అంతే. చక్రాస్కి డైరెక్ట్గా ఆసనాలకి సంబంధం ఎక్కడ లేదండి. ఎవరో కాస్త అటు చేసి ఇటు చేసి, ఓహో ఇక్కడ ఈ ప్రెషర్ పడుతుంది కాబట్టి ఈ చక్రం ఉంది కాబట్టి ఈ చక్రానికి పెడదాం, తప్పేం కాదు, ఇది తప్పు అయితే కాదు. కానీ దాన్ని ఇదే నిజమని ఒప్పించడం కరెక్ట్ కాదంట. ఇక్కడ తప్పొప్పుల గురించి మనం మాట్లాడకూడదు. ఇదంతా కూడా ఇంప్రూవైజేషన్. ఒక దాని నుంచి ఇంకోటి ఇంప్రూవైజ్ చేయాలి. ఇంప్రూవైజ్ చేయకపోతే కుదరదు, సైన్స్ అలా ఆగదు. ఎందుకంటే మురికి నీరు, మురికి కాలవ కాదు, మురికి దాన్ని ఏమంటాం, మురికి చిన్నది పాండ్, మురికి గుంట, గుంట, ఎగ్జాక్ట్లీ. మురికి గుంట వేరు, గలగల పారే సెలయేరు వేరు. అది నది అవసరం లేదు, సెలయేరు అయితే చాలు. అంటే ఓల్డ్ స్టాక్ ఉండకూడదు, దాంట్లో పారుతూ ఉండాలి. ఇట్స్ న్యాచురల్. అంటే పాత నీరు పోయి కొత్త నీరు రావాలి కదా సార్? పాత నీరు పోయి కొత్త నీరు ఎప్పుడు రావు. పాతాకులు ఇప్పుడు చూడండి అయిపోయినాయి, పాతాకు శిశిర ఋతువు అయిపోయింది, మనం మెల్లగా వసంత ఋతువులోకి వస్తున్నాం. సో మళ్ళీ కొత్త పల్లవాలు వస్తూ ఉంటాయి. ఇది నేచురల్. అంతే తప్పించి అక్కడ ఎక్కడో పతంజలి ఆసనాలు చెప్పలేదు కదా అంటే అది కరెక్ట్ కాదు. పతంజలి ఆసనాలు చెప్పలేదు, కానీ ఆసనం యొక్క ప్రాముఖ్యత చెప్పాడు. సో అక్కడి నుంచి ఒక చిలవల పలవకం వస్తుంది. మరి వేదాల్లో అన్నీ లేవు కదా, వేదాల్లో ఇవన్నీ వేదాల్లో చెప్పలేదు, కానీ వేదాల్లో రామాయణం, భారతం వీటికి సంబంధించిన చిన్న చిన్న థ్రెడ్స్ అంటాం, థ్రెడ్స్ ఉంటాయి. ఆ థ్రెడ్స్ని పట్టుకుని రకరకాల కవులు, రకరకాల పండితులు, రకరకాల గొప్ప వాళ్ళందరూ ఆ థ్రెడ్ తీసుకుని దాన్ని ఒక జన ఉపయోగకరంగా, ఆ కాలానికి ఉపయోగకరంగా ఒక కథ రాస్తారు. అలా వచ్చినవి ఇప్పుడు మనం చదువుకున్నవన్నీ అలా వచ్చినవి. అంటే మూలం ఒకటి ఉంటుంది, మూలం ఒకటి ఉంటుంది, దాంట్లోంచి మెల్లమెల్లగా అన్నీ వస్తూ ఉంటాయి. మరి వేదవ్యాసుడు అంటాం. వేదవ్యాసుడు అంటే ఏంటి అర్థం చెప్పండి నాకు. ఇది యోగాకు సంబంధించి కాదు. వేదవ్యాసుడు అంటే ఏంటి చెప్పండి, నేను చెప్తా, మీకు ఎంతవరకు తెలుసో. హూ ఇస్ వేదవ్యాస? అసలు వేదవ్యాసుడు అనేవాడు ఉన్నాడా? వేదవ్యాసుడి పేరు అదేనా? వేదవ్యాసుడి పేరా కాదా? నాకు చెప్పండి, నా ముందు. ద్వైపాయనుడు. ఎవరది? సుజాత. వెరీ గుడ్. ఏ ద్వైపాయనుడు? ఆయన తెల్లగా లేడు కాబట్టి, తెల్లగా ఉంటే శ్వేత, నల్లగా ఉంటే కృష్ణ. కృష్ణ ద్వైపాయన ఆయన పేరు, అది కృష్ణ ద్వైపాయన ఆయన పేరు. మరి వేదవ్యాసుడు ఏంటి? వేదవ్యాసుడి పేరు కాదు, అదొక బిరుదు. ఇంద్రుడు అనేది పేరు కాదు, అదొక బిరుదు. ప్రెసిడెంట్ అంటే ఏంటి? దేశానికి ప్రెసిడెంట్ ఎవరు మారుతుంటారు, అలా ఉండిపోతారా? ఇంద్రుడు కూడా ఇంద్ర పదవి. ఇంద్ర పదవిలోకి రకరకాల వస్తూ ఉంటారు. నహుషుడు వచ్చాడా? నహుషుడు కూడా ఒక ఇంద్ర పదవిలోకి తెచ్చాడు కదా, అదొక పదవి అనమాట. సో కృష్ణద్వైపాయనుడైన ఆయన అప్పటి వరకు ఉంటే వేదాలని ఏం చేశాడు? మరి విభజించే, మరి వ్యాసుడు ఎంత పేరు వచ్చింది? సరే ఇప్పుడు చూడండి, తెలుగు మీడియంలో లెక్కలు చదువుకునే వాళ్ళకి అర్థమవుతుంది. వ్యాసము అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ వ్యాసం? సున్నా పెట్టారు, దీన్ని వ్యాసం గీయండి అంటారు. ఎలా గీస్తాం వ్యాసం? వ్యాసం అంటే ఏంటి? వ్యాసార్థమును కనుగొనము. చిన్నప్పుడు చదువుకోరా? వ్యాసార్థము, వ్యాసము. వ్యాసం అంటే అడ్డుగీత, అడ్డుగా గీస్తే దాన్ని వ్యాసం అంటారు. అలాగా వేదాలకి అడ్డుగీతలు గీసాడంటే, ఇగో ఇది ఇక్కడ వరకు, ఇది యజుర్వేదం. దీంట్లో అన్ని కూడా ఏమున్నాయి? హిమ్స్, సూక్తాలు ఉన్నాయి కాబట్టి యజుర్వేదం తీసేస్తాయి. దీంట్లో అన్ని పాటలు ఉన్నాయి, ఆ పాటలు ఉన్నాయి కాబట్టి దీన్ని సామవేదంలో తీసేస్తాయి. దీంట్లో మంత్రాలు ఉన్నాయి, మంత్రాలన్నీ కూడా యజుర్వేదం తీసుకో. మన సూక్తాలు ఉన్నాయన్నీ కూడా ఋగ్వేదంలో వచ్చేసాయి. అధర్వవేదం దీంట్లో ఏంటంటే, అధర్వవేదం ఇస్ మెయిన్లీ ఆఫ్ మ్యాజిక్
హెబ్స్, మ్యాజిక్, మంత్రాలు, మంత్రతంత్రాలు అన్నీ కూడా అథర్వవేదం యాక్చువల్గా వేదాల్లో లేదు, ఫస్ట్లో లేదు. త్రయీ విద్య అంట. త్రయీ విద్య అంటే ఏంటి? త్రయీ విద్య, వేదాలు నేర్చుకోవడం త్రయీ విద్య అంట. వేదాలు నేర్చుకున్నవాడిని త్రయీ విద్య రేటుకు వచ్చేసి అంటారు. వేదత్రయం 4 లేవు, తర్వాత వచ్చింది వేదం. ఏది? అథర్వవేదం. ఈ అథర్వవేదంలోకి వేదాల్లో కావాల్సినటువంటి దాన్ని ఏమంటారు? మంచి సినిమా అంటే ఏంటి? తెలుగు సినిమా అంటే ఏంటి చెప్పండి? తెలుగు సినిమా అంటే ఏంటి? చంద్రశేఖర్, కృష్ణ, తెలుగు సినిమా అంటే ఏంటి చెప్పండి? సార్ తెలుగు సినిమా అంటే ఏంటి? చలనచిత్రం. అయ్యి బాబోయ్, అమ్మా, తెలుగు సినిమా అంటే 4 ఫైట్లు 4 ఫైట్లు 6 పాటలు, సెంటిమెంట్, దాంట్లో 4 డ్యూయెట్లు, ఒకటేమో మాస్ సాంగ్, ఇంకొకటేమో ఐటమ్ సాంగ్, 4 ఫైట్లు, హీరో ఎలివేషన్ 5, లాస్ట్ లో మళ్ళీ బిగ్గెస్ట్ ఫైట్. ఇంత ఉంటే స్టోరీ ఉండకూడదు. ఇది తెలుగు సినిమా అంటే. సో ఇదే మలయాళ సినిమా అనుకోండి, స్టోరీ ఒకటే ఉంటుంది, అక్కడ యాక్టర్లు ఉంటారు, ఎవరు ఉండరు. వాళ్ళకి 70 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి హైప్ ఉంటుంది. వాళ్ళు ఎవరు మామూలు లుంగిలు కట్టి చేసేస్తూ ఉంటారు. మోహన్ లాల్ కానీ మమ్మటి కానీ చూడండి. మమ్మటి కొత్త సినిమా చూసారా? ఒకసారి చూడండి. మమ్మటి కొత్త సినిమా ఒకసారి చూసి మీరు సినిమా గురించి ఆలోచించారు. అంతే, తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. సో ఈ రకంగా లేదు. దాంట్లో ఏంటంటే ఒక తెలుగు సినిమాలో కావాల్సిన మసాలాలు ఎలా ఉంటాయో ఉంటేనే తెలుగు సినిమా అనుకుంటాము. అలాంటివి వేదానికి కావాల్సినటువంటి అన్ని హంగులు అథర్వ వేదానికి లేవు. కాబట్టి ఏం చేశాడు? దీంట్లో కొన్ని, దాంట్లో కొన్ని, దీంట్లో కొన్ని తీసుకొచ్చి అథర్వ వేదంలో మిక్స్ చేశాడు వ్యాసుడు. అప్పుడు 4 వేదాలు: వ్యాస, అడ్డుగీత గీసాడు అన్నిటికీ కలిపి. ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, 4 వేదాలు చెప్పారు. అందుకని ఆయన పేరు వ్యాసుడు. వేదాలు చేసేది కూడా వేద వ్యాసుడు. ఆయన పేరు కృష్ణ ద్వైపాయనుడు. అలాగే మన యోగాలో కూడా పతంజలి యోగాలు చెప్పలా, ఆసనాలు చెప్పలేదు. 15th సెంచరీ వరకు ఆసనాలు లేనేలేవు. 15th సెంచరీ తర్వాత వచ్చినాయి. హఠయోగ ప్రదీపిక, జోగ ప్రదీపిక, ఇవన్నీ మన దత్తాత్రేయ సంహిత, వీటిలోంచి మెల్లగా ఆసనాలు వచ్చినాయి. గేరండ సంహితలో 35 ఆసనాలు వచ్చినాయి. తర్వాత 98, 120 ఫైనల్ చేశారు. ఎప్పటికి? మొన్నటి వరకు 1901, 2లోనో 120 ఆసనాలకి సీల్ వేసేసారు. ఇంకా అంతకుమించి లేవని చెప్పేసి. అంతకుముందు ఏంటి? 84 లక్షల జీవరాశులకి 84 లక్షల ఆసనాలు ఉన్నాయి. ఈ అన్ని ఊహాగానాలతో చేశారు. అతను 84 లక్షలు కాదు, 84,000 అన్నారు. 84,000 కాదు, 8,400 అన్నారు. తర్వాత 840 అన్నారు. ఇవన్నీ తీసిపాడని చెప్పేసి 120 ఫైనల్ చేశారు. ఇవన్నీ మిగతా ఊహాగానాలు. 120 ఫైనల్. ఎందుకంటే అట్లా బొమ్మలతో సహా మనకు గీసేశారు, ఇంకా దాటడం లేదు. సో ఆ తర్వాత ఈ మన కృష్ణమాచారి గారు, పట్టాభి గారు, బికే సాయి గారు, తర్వాత మన ఇంకొక ఆయన పేరు ఏం చెప్పుకున్నాం, దేశికాచారి గారు, వీళ్ళందరూ మెల్లమెల్లగా దీన్ని మార్చుకుంటూ వచ్చారు. దాన్ని మనం ఆ పరంపరను మనం ఫాలో అవుతున్నాం అంతే. వీళ్ళు చెప్పినటువంటి సూర్య నమస్కారాలు కూడా ఉన్నాయి. వాటిని ఇవాళ మనం చేద్దాం. ఎవరు చేస్తున్నారు సూర్య నమస్కారం? వాళ్ళంతా ప్రాక్టికల్, గుర్తుపెట్టుకోండి, వాళ్ళంతా ప్రాక్టికల్. సో ఎవరు చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు? వెళ్ళబోయే ముందు మీకు నేను కొన్ని షేర్ చేస్తాను, వాటిని చూసి చేయండి. రైట్? సో ఇవాళ మొత్తం ఆసనాలన్నీ, మొత్తం సిరీస్ అన్ని కూడా ఒకసారి చూడండి. చూసి అప్పుడు షేర్ అవుతుందా? పైన ఒకసారి, కింద ఒకసారి చూడండి.
ఆడియో కూడా పెడతా. ఆడియో అవసరం లేదనుకుంటున్నా నాకు తెలిసి. 5 ఎక్కడిది? రామానంద్ సాగర్. సో మళ్ళీ చూడండి ఒకసారి. ముందే కాల్ ఉంది, తర్వాత ఏ కాల్ వస్తుంది చూసుకోండి. ఒకే కాల్తో చేస్తుందా, 2 కాల్తో చేస్తుందా చూసుకోవాలి. చూసారా? ఈ స్టైల్ ఏమంటారు? వాట్ ఈస్ దిస్ స్టైల్? నేను మాట్లాడుకున్నాగా, నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసాను. నేను బీహార్ స్కూల్ ఆఫ్ యోగా స్టైల్ ఇది. బీహార్ స్కూల్ ఆఫ్ యోగా స్టైల్ నే రామానంద్ సాగర్ రామాయణంలో పెట్టాడు. ఇదే పాపులర్, మాక్సిమం ఇది పాపులర్. మనకి మాక్సిమం ఇండియాలో మాక్సిమం పాపులర్. కానీ వెస్ట్లో ఇది పాపులర్ కాదు. అసలు వెస్ట్లో ఇది వేయరు. చూపిస్తాను మీకు, వెస్ట్లో వేస్తారు. సో దీన్ని ప్రాక్టీస్ చేయండి. దీంట్లో కొన్ని వేరియేషన్స్ మనం చేద్దాం. వాళ్ళు రండి, ఎవరు వేస్తున్నారు? ఎవరైతే యోగా చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరూ మ్యాట్ వేసేసుకుని రెడీగా ఉండండి. వాళ్ళందరూ కెమెరాస్ ఆన్ చేసుకోండి. సో ఎందుకంటే వేరియేషన్స్ ఉన్నాయి, దీంట్లో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి, వాటిని మాట్లాడుకుందాం. దీని తర్వాత దీన్నే మళ్ళీ నెక్స్ట్ దేంట్లోకి వెళ్తామంటే ఇంకొక వేరియేషన్ వివేకానంద వాళ్ళు దాంట్లోకి వెళ్తున్నాం. రైట్, గుడ్. రండి. ఫస్ట్ది 2 పాదాలు పక్కనే ఉంటాయి, పాదాల మధ్యలో వి షేప్ ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోకండి, పాదాలు పక్కనే వి షేప్ లో పెట్టుకోవాలి పాదాలు. ఓకే, నడు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఓకే, చేతుల్ని నేను అనుకున్నాను కదా తొడలకి ఆనిస్తూ, అంటే బాడీకి ఆనిస్తూ ఉండాలి. ఎలా వెళ్ళాలి? పక్క నుంచి చేతులు పక్క నుంచి పైకి ఎక్కడి వరకు వెళ్ళాలి? అక్కడ వరకు అరచేతులు కిందకే ఉండాలి. అక్కడ నుంచి పైకి తిరగాలి. భుజాల నుంచి అక్కడి నుంచి పైకి తిరగాలి. పైన కలిపేయాలి, పూర్తిగా చాప్ పైన కలిపేయాలి. కలిపేసి కింద తీసుకురావాలి. ఇది ప్రణామాసన ఆర్ నమస్కారాసనం. మనం గుర్తుపెట్టుకోండి, మనం బీహార్ స్కూల్ ఆఫ్ యోగా స్టైల్ ఫాలో అవుతున్నాం. నెంబర్ 2 ఈజ్ ఉత్థిత హస్తాసనం. చేతులు పైకి, ఉత్థానం అంటే చెప్పాను కదా పైకి, ఏట్ని హస్తాలు, బ్యాక్ బెండ్. సో ఈ తల ఎంత వంగాలి అంటే చెవులు చేతులు టచ్ అవ్వాలి. చెవులు చేతులు, చెయ్యి ఎలా ఉండి తల ఎలా ఉండకూడదు, లేదంటే చేతులు వెనక్కి వెళ్ళిపోయి తల ముందుకు ఉండకూడదు, 2 టచ్ అవ్వాలి. దాని పాదహస్త ఆసనం. ఇది ఎవరు చెప్పినా దీంట్లో మార్పు ఉండదు. పాదహస్తాసనం ఆల్వేస్. నెక్స్ట్ కుడి అశ్వ సంచరణాసనం. కుడి కాలు ముందు ఉండాలి. సో ఇందాక మన రామానంద సాగర్ దాంట్లో కానీ అమ్మాయి వేసిన దాంట్లో కూడా జాగ్రత్తగా గమనించలేదు. ఓకే, ఇక్కడ ఓకేనా. నెక్స్ట్ ఇది తలలా ఉండాలి, తల పైకి ఉండాలి. ఓకేనా? యా. దెన్ పర్వతాసనం. సాష్టాంగ నమస్కారాసనం. సాష్టాంగ నమస్కారం ఇప్పుడు ముందు వేసేసాను, దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, ఇంత మెల్లగా చెప్తాను. భుజంగాసనం. భుజంగాసనం మీరు బీహార్ స్కూల్ ఆఫ్ స్టైల్ వేస్తున్నారు కాబట్టి మోచేతులు వంచాలి. బీహార్ స్కూల్ వాళ్ళు ఎప్పుడు కూడా మోచేతులు వంచుతారు. నెక్స్ట్ పర్వతాసనం. 2 పాదాలు ఆల్వేస్ పక్కనే. ఎడమ అశ్వ సంచలనాసనం. ముందు ఎదురు కుడి కాలు, ఇప్పుడు ఎదురు ఎడం కాలు. ఎడం కాలు ముందుకు వస్తుంది. సైడ్ చేయడం, గుడ్. దెన్ పాదహస్తాసన. వెనకాల కాలు ముందు తెచ్చుకోవాలి, అంతే. ముందు కాలు వెనకాల వెళ్ళకూడదు. దెన్ ఉత్థిత హస్తాసనం. అండ్ ఫైనల్లీ ప్రణామాసనం. అండ్ రిలాక్స్. సో ఇక్కడ ఇంప్రూవైజేషన్ ఎక్కడ అవకాశం ఉంది? ఇంప్రూవైజేషన్ మనకి ఎక్కువగా అవకాశం అశ్వ సంచలనాసనం ఇంప్రూవైజ్ చేసుకోవాలి. అలాగే సాష్టాంగ నమస్కారాన్ని పర్ఫెక్ట్ గా వేయాలి. సాష్టాంగ నమస్కారంలో 2 స్టెప్స్ ఉండాలి, ప్రణామాసనంలో 2 స్టెప్స్ ఉండాలి. ఓకేనా? అలాగే దీన్ని శ్వాసను సింక్రనైజ్ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు శ్వాసను సింక్రనైజ్ చేద్దాం. నెంబర్ 1 ఇస్ ప్రణామాసన. గాలి పీల్చి పక్క నుంచి పైకి, అక్కడి నుంచి వదిలేస్తూ ముందు నుంచి కిందకి 2 స్టెప్స్. అర్థమైందా? మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోండి, అందరూ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ గాలి పీల్చి 2 చేతులు పక్క నుంచి పైకి,
గాలి వదిలేస్తూ ఛాతి ముందు నమస్కారం. నెంబర్ 2 ఈజ్ ఉత్థిత హస్తాసన, గాలి పీలుస్తూ వెనక్కి. 3 పాదహస్తాసన, గాలి వదిలేస్తూ ముందుకి క్రిందకి. కుడి అశ్వ సంచలనాసన, గాలి పీలుస్తూ వెనక్కి, కుడి కాలు ముందు ఉండాలి. ఓకే, దెన్ ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకోండి. ఇక్కడ మనం అశ్వ సంచలనాసనాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అశ్వ సంచలనాసనం ఇదే కరెక్టా అంటే దీంట్లో బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరెవరు ఎలా ఉన్నారు? ఓకే, మమత అలాగే ఉండండి. సో దిస్ ఇస్ అందరూ ఇప్పుడు వేసిందంతా వెరీ క్లాసికల్ బేసిక్, రైట్? దీన్ని ఇంప్రూవైజ్ చేద్దాం. ఎలాగా? మమత మిగతా నడుము స్ట్రైట్ చేసుకోండి. నడుము స్ట్రైట్ చేసాం, చేతులు తీసేయండి. చేతులు నడుము మీద పెట్టుకోండి. నడుము మీద పెట్టుకున్నారా? కుడి మోకాలు ఉంది కదా, కుడి మోకాలు ముందుకు వంచండి. బెండ్ యువర్ రైట్ ని. ఓకేనా? ఇప్పుడు చేతులు మోకాల మీద ఉంచండి. కుడి మోకాల మీద. మోకాలను మరింత ముందు తేయండి. సమత ముందు తేయండి. సమత మమత ఇద్దరు జాగ్రత్తగా ఉండండి. ఓకే, ముందు దోసి వెనక్కి పంపండి. ఇది 3వ స్టెప్. 4వ స్టెప్ ఏంటి తెలుసా? చేతులు సార్ నేల మీద తీసుకురండి. పక్క నుంచి టచ్ ద ఫ్లో విత్ యువర్ హ్యాండ్స్. ట్రై చేయండి. శైలజ గారు బాగా చేశారు. రచన కనిపించట్లేదు మీరు. రచన మీరు బ్లర్ తీసేసేయండి. శైలజ, ఇంకొక శైలజ నడుము స్ట్రైట్ చేసుకోవాలమ్మా. మీరు కాదు, పుత్తూరు శైలజ గారు, ఇంకొక శైలజ. మరి ఆవిడ మర్చిపోయాను. శైలజ గారు, ఇంకొక శైలజ గారు, ఆవిడ వైట్ టీషర్ట్ వేసుకున్నావిడ. స్ట్రైట్ అవ్వండి ముందు. ఫస్ట్ స్ట్రైట్. మోకాళ్ళ మీద చేతులు పెట్టండి. ముందుకు తోయండి. చేతులు నడుము పెట్టుకోండి. ఇంకా వెనక్కి వెళ్ళండి. అప్పుడు చేతులు పక్క నుంచి నేల మీద తెచ్చుకోండి. మోకాలు బాగా వచ్చేసి నేలకి చేతులు టచ్ అయినాయి అంటే 110 మార్క్స్. 110 దీంట్లో టచ్ అవ్వాలి. రచన వెనక్కమ్మా, ఇంకా వెనక్కి బ్యాక్వర్డ్ బెండింగ్, బాగా బ్యాక్వర్డ్ బెండింగ్ రాదు. ఇంకా చేతులు నేల మీదకి వచ్చినాయా? కనిపించట్లా. సో ఈ రకంగా అశ్వ సంచలనాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. దెన్ పర్వతాసనాన్ని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి చూద్దాం. అరికాళ్ళు దగ్గరగా ఉంచుకోండి. ఓకే, తల ఎలా ఉండాలి? పొట్టలోకి వెళ్ళాలి. వెళ్ళిపోవాలి తల. షోల్డర్స్ ఫ్రీగా వదిలేయండి. హిప్స్ ని రిలాక్స్ చేసుకోండి. ఛాతీని రిలాక్స్ చేసుకుని షోల్డర్స్ దగ్గర షోల్డర్స్ ని బ్యాలెన్స్ చేసాడు. బ్యాలెన్స్ ఇన్ ది సెన్స్ సెంటర్ చేసుకుని తల నుంచి మొత్తం వీపంతా పొట్టలోకి నొక్కండి. అంటే మీ తొడల వైపుకి తల వెళ్ళాలి. తల నేల మీద టచ్ అయిపోవాలి. తొడల వైపుకి వెళ్ళిపోవాలి. మంజుల గారు చేతులు ముందుకండి. మీరు వెనక్కి వచ్చేస్తున్నారు. చేతులు ఇంకా ముందుకి. ఇంకా మంజుల ఇంకా చేతులు ముందుకి. అప్పుడు తలపట్లో తీసుకెళ్ళండి. అది ఇప్పుడు కరెక్ట్. సో దెన్ సాష్టాంగ నమస్కారం. 2 స్టెప్స్. ముందు పొట్ట నేల మీద తెచ్చుకోండి. తలపైకి వచ్చండి. తలపైకి అమ్మా మమత. తలపైకి పైకి నో, భుజంగాసనం వేసి అప్పుడు రావాలన్నమాట. ఒక్క నిమిషం, జాగ్రత్తగా మీరు అలసిపోయి ఉండరు నాకు తెలుసు. పర్వతాసనం నుంచి భుజంగాసనానికి వెళ్ళండి. ఎలా వెళ్తారు? పర్వతాసనం రండి అందరూ. భుజంగాసనం వెళ్ళండి. అది కరెక్ట్. గాలి పీల్చి వదిలేస్తూ నుదురు నేల మీద రావాలి. కిందకి వెళ్ళిపోండి. సాష్టాంగ నమస్కారాసనం. ఇది సీక్వెన్స్. అర్థమైందా? ప్రణామాసనంలో 2 స్టెప్స్ ఉండాలి. సాష్టాంగ నమస్కారాసనలో 2 స్టెప్స్ ఉండాలి. పీల్చడం మొదలు. నా భుజంగాసన గాలి పీలుస్తూ బీహార్ స్కూల్ ఆఫ్ యోగా వేస్తున్నాం కాబట్టి మోచేతులు మడిచే ఉంచండి. మంజుల గారు మోచేతులు మడవాలి. దెన్ పర్వతాసనం ఇందా చెప్పాను కదా, ఆ స్టెప్కి వెళ్ళిపోండి. మోకాళ్ళ మీద లేవకూడదు. డైరెక్ట్ కాలువేల మీద లేవాలి. తల పొట్టలో తీసుకెళ్ళండి. మీ ఛాతీ మీ తొడలకు తాకుతుందా? ఐ డోంట్ నో. ఓకే, ఎడమ అశ్వ సంచలనాసనం. లెఫ్ట్ ఫుట్ ఫార్వర్డ్. సేమ్ 4 స్టెప్స్ వెళ్ళండి. ఫస్ట్ స్టెప్ ఇది. సెకండ్ స్టెప్ నడుము మీద చేతులు వెనక్కి. థర్డ్ స్టెప్ మోకాళ్ళ మీద చేతులు ఇంకా మరింత పుష్ చేసుకోండి. లాస్ట్ స్టెప్ బ్యాక్ వెళ్ళిపోయి చేతి వేళ్ళతోటి నేలను టచ్ చేయండి. అది ఫైనల్. మోకాళ్ళ నుంచి చేతి వేళ్ళతో నేలను టచ్ చేయండి. అది ఫైనల్. ఓకేనా? గుడ్. దెన్ పాదహస్తాసనం.
ఉత్థిత హస్త అండ్ ప్రణమాసనం. సుజాత మీరు చేతులు చెవులు తగలాలి, చేతులు చెవులు టచ్ అవ్వాలి. ఎప్పుడు రిలాక్స్. ఎలా రిలాక్స్ అవుతారు? ఎలా వెళ్ళారో అలాగే రావాలి. ముందు మళ్ళీ చేతులు ముందు నుంచి పైకి. మమత ముందు నుంచి పైకి, ముందు నుంచి పైకి, పైనుంచి పక్కకి, పక్క నుంచి కిందకి. ఎస్, దిస్ ఇస్ సీక్వెన్స్. అర్థమైందా? ఇది బీహార్ స్కూల్ ఆఫ్ యోగా వాళ్ళు వేసినటువంటి సూర్య నమస్కారం. దీంట్లో మంత్రాలు పెట్టుకోండి, బీజాక్షరాలు పెట్టుకోండి. ఇంత సుబ్రహ్మణ్యం గారు అన్నట్టుగా దాన్ని ఏమంటాం, చక్రాలను కూడా పెట్టుకోండి. ఎవరో కాదనేది లేదు. చక్రాల గురించి లాస్ట్ రోజు ప్రాక్టీస్ చేద్దాం. ఇది బీహార్ స్కూల్ ఆఫ్ యోగా. సో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి మనం ఎక్కడికి వెళ్దామంటే వివేకానంద వాళ్ళకి వెళ్తాం, బెంగళూరు వెళ్దాం. బీహార్ నుంచి ముంగేరు కదా, నెక్స్ట్ బెంగళూరు వెళ్దాం. బెంగళూరు ఎలా చేస్తారు? సేమ్ ఇదే. మళ్ళీ రండి. శ్వాస వాళ్ళు ఏం చేస్తారో చూద్దారండి. చేయగలరా? గ్యాప్ తీసుకుంటారా? చేయి చూపించండి చాలు. మీరు కెమెరా దగ్గర వచ్చి మాట్లాడదు లేదు. ఓకే, సుజాత ఓకే అంట. రచన ఏంటి, రెస్ట్ కావాలా? రచన డౌట్ ఉందా? వినిపించలేదు సార్. మీకు రెస్ట్ కావాలా? లేదు సార్. రండి. మమత వాంట్ సంథింగ్? ఓకే, రైట్, గెట్ ఇట్. బీహార్ నుంచి బెంగళూరు వెళ్దాం. రండి. సో సేమ్, ఫస్ట్ ఈజ్ సేమ్ ప్రణమాసన యాజ్ యూజువల్. పైకి, పక్క నుంచి పైకి, పైనుంచి ముందుకి క్రిందికి. 2 ఉత్థిత హస్తాసన సేమ్, పదహస్తాసన సేమ్, కుడి అశ్వ సంచలనాసన సేమ్. ఎస్, కుడి అశ్వ సంచలన తర్వాత ఏం రావాలి? సాధారణంగా పర్వతాసనం రావాలి. పర్వతాసనం బదులు వీళ్ళు ఏం చేశారంటే ప్లాంక్ పెట్టారు, చతురంగ దండాసనం. ఎస్, చతురంగ దండాసనం. సో ఇప్పుడంటే నడుము స్ట్రైట్ గా ఉండాలి. వేరే అందరూ బాగా వేశారు. ఇది అందరూ బాగా ఎడిక్ట్ అయినట్టున్నారు దీనికి. గుడ్. దెన్ సాష్టాంగ నమస్కారాసన, 2 స్టెప్స్. భుజంగాసనం, దెన్ సాష్టాంగ నమస్కారాసన. కిందకి వెళ్ళిపోండి. కిందకి వెళ్ళి ముందే భుజంగాసనం వేసి అప్పుడు వెళ్ళాలి. దెన్ భుజంగాసనం యాజ్ యూజువల్. ఇప్పుడు పర్వతాసనాకి రండి. వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఇంకొద్దిగా ఇంప్రూవైజ్ చేశారు. బీహార్ నుంచి బెంగళూరు వాళ్ళు. ఒకటేమో చతురంగ దండాసన పెట్టుకుని 2 సార్లు వచ్చింది కదా మరి, అందుకని. సో ఎడమాశ్వ సంచలనాసన యాక్చువల్లీ ఇక్కడ కూడా మార్చాలి వాళ్ళు. మరి 2 వచ్చినాయి కదా, ఇది కూడా. దాని పాదహస్తాసనం యాజ్ యూజువల్. ఉత్థిత హస్తాసనం, ప్రణమాసనం, రిలాక్స్. సో మీకు అర్థమైందా ఎక్కడ చేంజ్ అయిందో? ఓన్లీ వెళ్ళేటప్పుడు సాష్టాంగ నమస్కారాసనం ముందు ఆసనాన్ని బీహార్ స్కూల్లో పర్వతాసనం అంటే, వీళ్ళేమో చతురంగ దండాసనం అన్నారు. ఈ 2 డిఫరెన్స్. ఇది రెండోది. సో ఇప్పుడు కూర్చోండి. కూర్చుని మనం కొన్ని వీడియోస్ చూద్దాం. వీడియో చూసిన తర్వాత వెళ్దాం మిగతా. శశాంకాసన కూడా యాడ్ చేశారు సార్ దీంట్లో. శశాంకాసన కూడా ఉంటుంది. వెళ్దాం. అదే చెప్తున్నా. టూ టైమ్స్ శశాంకాసన వస్తుంది సార్. అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి మరి తెలియాలి కదా మనకి. ఎవరు కనిపెట్టారు అసలు, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ లోపల? ఓకే ఓకే. నెక్స్ట్ డైరెక్ట్ గా మనం అయ్యంగార్ దగ్గరికి వెళ్ళిపోతాం. అయ్యంగార్ డైరెక్ట్ గా ఆయన వేసారు, అది చూద్దాం. ఇది ఒకసారి చూడండి. అయ్యంగార్ వేసింది ఆడియో కొంచెం విందాం. ఈయన మీరు ఎప్పుడైనా లైవ్ చూసారా? ఈయన ఎప్పుడైనా ఎవరైనా చూడలేదా? ఎక్కడ చూసారు సుజాత లైవ్? ఆయన పెర్ఫార్మ్ చేస్తే చూసారా? ఎక్కడ? మైక్ ఆన్ చేసి మాట్లాడండి. ఎక్కడికి వచ్చారు? యూట్యూబ్ లో సార్. లైవ్ అంటే యూట్యూబ్ లైవ్ లో చూడలేదు సార్. నేను చూశాను లైవ్ లో. బెంగళూరులో ఒకసారి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కి వచ్చారండి. పెద్ద అదే లాస్ట్ అనుకుంటాం, దాని తర్వాత ఇంక బయటికి రాలా. అసలు మామూలు కోపం ఆయనతోటి అసలు వేగడం అసలు మామూలు వాళ్ళు కాదు. మీరు యూట్యూబ్ వీడియోలు కూడా చూస్తే అర్థమవుతుంది. ఆయన మహా కోపం, పటా పటా మంది అంతా ఉంటాడు. అక్కడ స్టేజ్ మీద అంతాడు.
చేయి మీద కొడతా ఉంటాడు. చూసారు అలాంటి వీడియోలు? మహాకోపం ఆయనకి. అమ్మో నేను చూసేది ఆశ్చర్యపోయి ఏంటి అప్పుడు నేను చూసినప్పటికీ ఆయనకి దగ్గర దగ్గర 89 ఇయర్స్ లో చూశాను నేను. అప్పటికే అసలు విపరీతం పాపం ఆయనకి. అప్పుడు కూడా తగల. ఏంటో స్టేజ్ మీద ఎవరున్నారు తెలుసా? కార్డియాలజిస్టులు ఉన్నారు, న్యూరో ఫిజిషియన్లు ఉన్నారు. అక్కడ స్టేజ్ మీద వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తుంటే వాళ్ళది అంటున్నాడు ఆయన వెళ్ళి. రియల్లీ గ్రేట్ మ్యాన్. దీనికి అప్పుడు ఎంత 57 ఇయర్స్ అండి. డైరెక్ట్ గా వెళ్ళిపోయాడు. పాదాశాసనం చూసారా? I'm showing you the Surya Namaskar, which are nothing but a part of yoga. And direct పాదాశాసనం కనిపెట్టాడు 1976 అంటే. This is known as Chaturanga Dandasana, or balancing the body on the tip of the toe and the palms, without touching the floor. This is known as the Urdhva Mukha Svanasana, or the dog when it stretches the front legs, how the spine is stretched. So man sees, the yogis have seen and adjusted. Urdhva Mukha Svanasana, stretching the hind leg from the laziness. కాళ్ళు చూడండి, కాళ్ళు చూడండి. This is what others term as Surya Namaskar, but each has a name, so they are part of yoga. ఇప్పుడు ఎన్ని ఆసనాలు చేశాడు అయినా? సార్ ఇది విన్యాస సూర్య నమస్కారం కదా సార్? మేషర్ నాకు తెలియదు. విన్యాసం అనేది దీని పేరు పెట్టలేదు. శరణ్యాకి ఎక్కడి నుంచి వస్తాయి కానీ విచిత్రం డౌట్లు వస్తూ ఉంటాయి. విన్యాసం అనేది తర్వాత పెట్టారు. విన్యాస ఇస్ ఫ్రమ్ ఎవరు? తర్వాత చెప్తారు. ఇక్కడ ఆయన ఏమన్నా అంత పెద్ద ఆయన మాట్లాడిన విన్యాసం చెప్పాడు ఆయన పేరు చెప్పుకుంటాడుగా? చెప్పలేదు సార్. మరి చెప్పకుండా నీ కంగారు ఎందుకు? ఎన్ని ఆసనాలు వేసాడు ఆయన సూర్య నమస్కారం పేరుతో? 6 అనుకుంటాను సార్. అనుకుంటాను కాదు, మళ్ళీ చూద్దాము. ఇలాంటి పెద్దవాళ్ళు ఎందుకంటే ఇది డైరెక్ట్ గా కృష్ణమాచార్య గారి స్టైల్. అంటే 1901లో కృష్ణరాజ వడయార్ ఏది బెంగళూరు మైసూరుకి ప్యాలెస్ చెప్పిన యోగశాల అక్కడ స్టార్ట్ చేశారు ఇవి 1901 ఈయన గురువు గారు చేశారు కృష్ణమాచార్య గారు. అక్కడ నుంచి ఈయన కాపీ అంటే కాపీ కాదు, వంశపారంపర్యంగా వస్తుంది. ఆయన బామరిది ఆయన. ఒకసారి చూడండి, లెక్క పెట్టండి. రెండోసారి చేస్తే ఏంటంట? I am showing you the Surya Namaskar, which are nothing but a part of yoga. శరణ్య ఏం చెప్పాడనా? పార్ట్ ఆఫ్ యోగా సూర్య నమస్కారం. సూర్య నమస్కారం చెప్పాడు కదా. అక్కడ విన్యాస యోగా, విన్యాస సూర్య నమస్కార యోగా, అయ్యంగార్ యోగా అని చెప్పాడా? లేదు సార్. అది ఇನ್ನು మరి పూర్తిగా. ఒకటి తీసేస్తే This is known as Chaturanga Dandasana, or balancing the body on the tip of the toe and the palms, without touching the floor. అక్కడ పదం వాడేది చూసారైనా? నాట్ టచింగ్ ద ఫ్లోర్. మీ బాడీకి టచ్ అవ్వకూడదు, వేళ్ళు వెనక్కి ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. This is known as the Urdhva Mukha Svanasana, or the dog when it stretches the మోకాళ్ళు కూడా నేల మీద లేవు, చూసుకోండి. మోకాళ్ళు కూడా నేల మీద లేవు. So man sees, the yogis have seen and adjusted. Urdhva Mukha Svanasana, stretching the hind leg from the laziness.
This is what others term as Surya Namaskar, but each has a name, so they're a part of yoga. రండి రండి. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి సార్? నన్ను అడుగుతారు ఏంటి? చూడమని చెప్పింది మిమ్మల్ని. నాకు 4 కనిపించినాయి సార్. 4 వేయండి. 5 5 అయితే 5 వేయండి. ఇందాక రచన కాదు, మన శిరీష 6 వేస్తుంది. వేయండి మీరు. శరణ్య కూడా అసలు నెల్లూరు మామూలు కదండి బాబు. అసలు ఒకళ్ళంటే ఒకళ్ళకి మామూలుగా భలే సపోర్ట్ చేస్తుంటారు. ప్రొఫెసర్ ఏది? ప్రొఫెసర్ వచ్చిందా? లేదు సార్, మాన్స పని మీద బయటకు వెళ్ళానన్నారు సార్. ప్రొఫెసర్లు పనుల మీద వెళ్తున్నారు బయట. కాదు, ప్రొఫెసర్లు అంటే ఎలా ఉండాలి? పని తప్పించి పని కాదు, ఈ తప్పించి చదువు తప్పించి ఏమి ఉండకూడదు. పనులకు వెళ్తే ఎట్లా? రండి చూస్తారా, మళ్ళీ మామూలుగా వేసేస్తారా? మేము చూస్తాం, మేమేం చెప్పం. రండి చూద్దాం మీకు ఏం అర్థమైందో, ఎంత వేస్తారో చూస్తాం. ఒక్కొక్కళ్ళు వేయండి, ఒక్కొక్కళ్ళు. ఫస్ట్ ఇక్కడ కనిపించే వాళ్ళ ప్రకారం వేద్దాం. సంయుక్తన కాదు, సుమలత. సుమలత మీరు స్టార్ట్ చేస్తారా ఫస్ట్? చేస్తాను సార్. రండి, వెరీ గుడ్. మీరు ఎక్కడ సుమలత? మీరు హైదరాబాద్ సార్. హైదరాబాద్. మాకు ఇంకో సుమా గారు ఉన్నారు ఇక్కడ. వచ్చారా? కాకినాడ. ఇప్పుడు ఆయన అయ్యంగారు చేసింది ఒకసారి. ఎక్సలెంట్. కెమెరా పక్కకి తిప్పితే బాగుండేదమ్మా. నువ్వు కెమెరా పక్కకి తిప్పు, అడ్డుగా తిప్పితే మొత్తం అంతా కనిపిస్తుంది. లేదు, ఇంకా తిప్పు. ఫ్లాట్ ఆటో రొటేట్ తీసేయాలి. నువ్వు ఆటో రొటేట్ తీసేస్తే కనపడుతుంది. ఫోన్లో ఆటో రొటేట్ తీసేస్తే. సో ఫస్ట్ లో అక్కడ కృష్ణమాచారి గారు చెప్పారు కదా మీకు. అంతకుముందు ఏముండేవి ఇవన్నీ? ఏమనేవాడంటే ఇండియన్ పుషప్స్ అనేవాళ్ళు. ఇండియన్ పుషప్స్ ఎవరు తీసేవాళ్ళు? యోగా ఆసనాలకి ఎవరు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ముందు చెప్పండి నాకు. భారతదేశంలో మల్ల యుద్ధం చేసేవాళ్ళు, ప్రాక్టీస్ చేసేవాళ్ళు. దాన్ని ఇండియన్ పుషప్ అని ఇంగ్లీష్ వాళ్ళు అన్నారు. ఆ ఇంగ్లీష్ పుషప్స్, కొన్ని ఆసనాలు, కొన్ని జిమ్నాస్టిక్స్, కొన్ని కలిపి అప్పుడు ఆ రాజా 4 వడయార్ రాజా గారు, కృష్ణరాజా 4, ఆయన అందరినీ కూర్చోబెట్టి ఇలాగా మీరేంటంటే అందరూ వేసిన తర్వాత ఆయన బొమ్మలు తీసి ఫోటోలు తీయించాడు. అలా మనకు వచ్చిన ఈ ఆసనాలు గుర్తుపెట్టుకోండి. సుమా రండి. మీరు రాలేదమ్మా. ఆటో రొటేట్ తీసేసారా? ఆటో రొటేట్ ఉంటదమ్మా. అమ్మ చెప్పండి ఎవరన్నా అలా చేయాలి. మంజుల గారు కూడా మీరు కూడా అడ్డుగా తిప్పాలి. శైలజ మీరు అడ్డుగా తిప్పాలి. విజయ్ మీరు కూడా అడ్డుగా తిప్పాలి. అడ్డుగా తిప్పకపోతే నా శ్రీనివాస్ ఒప్పుకోడు. అది లేదమ్మా, రాలా. టైం వేస్ట్ అవుతుంది. మీరు ఆటో రాలేదు. సో సుజాత రండి. మీకేం అర్థమైంది? మిగతా వాళ్ళు మార్కులు వేయండి అమ్మాయికి. యోగా అంటే మర్చిపోయాను, ఎవరు ఈ అమ్మాయి రాలేదా? మా ఫేవరెట్ నళిని. ఈ పెర్ఫార్మెన్స్ కోసం చేస్తారు కదా యోగా మీరు, అందుకని సుజాతకు మార్కులు వేయండి. జడ్జి కోర్సులు ఎవరున్నారు? చంద్రశేఖర్ జడ్జే. మా చేతులు ఎక్కడున్నాయి? మా చేతులు ఇందాక ఆయన ఎక్కడ పెట్టాడు? అలాగే పెట్టాడా? ఏమో నాకు తెలియదు. అరచేతులు సార్, చెస్ట్ అది మరి మార్కులు తీసేద్దాం. లో ప్లాన్ చేయాలి. మార్కులు ఉంచుదా తీసేద్దామా? ఓకే, నెక్స్ట్. ఓకే, దెన్ వెరీ గుడ్. దెన్ ఎక్సలెంట్. అయిపోయింది. గుడ్.
నమస్కారం పెడుతున్నారంటే నమస్కారం ఉందా? మరి ఆయన పెట్టండి, మీరెందుకు పెట్టారు? ఏమంటే చంద్రశేఖర్ ఎన్ని మార్కులు? మీరు జడ్జిలు కదా నేషనల్, ఎక్కడ స్కూల్ ఉందేమో. చంద్రశేఖర్ స్కూల్లో ఉన్నారా మీరు? సార్ అది కొంచెం చిత్రంగా ఉండాల్సిన కొంచెం బెండ్ అవ్వాలి సార్. నాకు మనం మాట్లాడుకున్నప్పుడు మార్కులు ఎన్ని వేశారు? మార్క్ అండి 80 వేసాను సార్. 100కి 80యా? మీది గూడెమే, ఆడది గూడెమా? అదే అలా వచ్చిందా లెక్క? ఇంకో రకంగా వచ్చిందా? అండి 80 వేస్తారండి, దానికి నేనైతే 40 కూడా వేయను. సుమా రండి, మీరు రండి. హైదరాబాద్ వాళ్ళకి చదివేద్దామా మార్కులు, లేదంటే వీళ్ళకి గోదావరి వాళ్ళు చదివేద్దామా, కృష్ణ వాళ్ళు చదివేద్దామా? అమ్మా సుమా రండి, సుమాకు మార్కులు వేయండి. మిగతా వాళ్ళు రండి, పర్వాలేదు, వచ్చేసండి, బాగుంది, నైస్, క్యారీ ఆన్. నెక్స్ట్ ఎవరు వేస్తున్నారు? రెడీగా ఉండండి. రచన రెడీగా ఉండండి, వేసేయండి. సుమా వచ్చినప్పుడు వై ఆర్ యూ వెయిటింగ్ సుమా? ఇది పర్ఫెక్ట్ గా తెలియదు సార్, మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఏం నాకు తెలీదు, నేను కేవలం ప్రేక్షకులు, మిగతా వాళ్ళందరూ జడ్జిలు, వేరే వేరే జడ్జిలు అందరూ అక్కడ నేషనల్ జడ్జిలు ఉంటే నేనే బాబు, నేను కోన్ కేసుకే ఇక్కడ. రండి. కెమెరా యాంగిల్ కరెక్ట్ గా మాకు నేల కనపడకుండా పెట్టుకున్నది. ఓన్లే, వెరీ గుడ్. కాళ్ళ మధ్యలో గ్యాప్ ఉంచారా? అది కూడా చూస్తున్నారా ఎవరైనా? ఆయన గుచ్చారా పెద్ద ఆయన? ఎక్సలెంట్, వెరీ గుడ్, దిస్ ఇస్ వెరీ గుడ్. అది మళ్ళీ నమస్కారం పెట్టినట్టున్నారు మీరు. నమస్కారం పెట్టేస్తున్నారు. ఓకే, సో 4 ఆసనాలు అవగొట్టేసాడు ఆయన. 4 ఉన్నాయి, దాంట్లో ఎక్కువ లేవు. రండి నెక్స్ట్ సుమా, లేదంటే నెక్స్ట్ మంజుల, ఎవరేస్తున్నారు? సుమలత రండి, వై ఆర్ యూ వెయిటింగ్? నాది హ్యాంగిల్ ఓకేనా సార్? ఇంకొక నిమిషం ఉండండి, మరి ఇక్కడ మార్కులు వేస్తున్నాను, అది మార్కులు చూస్తున్నాను. చెప్పండి మంజుల గారు. గుడ్, ఎక్సలెంట్, ఎక్సలెంట్, యా, వెరీ గుడ్, యా. చంద్రశేఖర్ 2 మార్కులు వేస్తారు. 100 వేస్తున్నారంటే ఓకే. రండి మంజుల గారు, అడ్డుగా తిరిగారు, మరి మాకేం అర్థం ఉండదు. తీసేయండి ఏదోటి. వేసేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్, ఎక్సలెంట్, చాలు. ఓకే, సమత మీరు అయితే రెడీగా ఉన్నారా? వేసేయండి. తర్వాత నెక్స్ట్ ఇంకో వీడియోకి వెళ్దాం. పట్టాభి గారు ఏం చెప్తారో చూద్దాం తర్వాత. అసలు పట్టాభి గారు ఇంకా అడావిడి, ఆయన అడావిడి వేరు. ఎందుకంటే రండి సమత, మీరు కిందకి వెళ్ళిపోయారు, మాకు కనిపించట్లా. మీకు ఎక్కువ మార్కులు వేద్దామని చాలా మంది నిశ్చయించుకున్నారు కూడా. ఏ జ్యోతి ఉందా? జ్యోతి మీరంటే చాలా ఇష్టం. సమత, జ్యోతి ఏంటి అసలు? బ్లర్ గా ఉంది సార్. సార్ మరి మీ ఫేవరెట్ చేరండి, మీ చప్పట్లు కొట్టరా? రక్తం బొట్లు పెట్టుకుని రండి రండి. ఫస్ట్ ఏది? బ్లర్ అయిపోయాడు సార్. ఓకే, క్యారీ ఆన్, క్యారీ ఆన్. గుడ్, గుడ్.
వెరీ గుడ్. గుడ్. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ మనం ఈయన కాంటెంపరీ పట్టాభి గారు ఏం చేస్తున్నారు, పట్టాభి గారు ఏం చెప్పారు చూద్దాం. Okay? కూర్చోండి, అందరూ కూర్చొని జస్ట్ వెయిట్ అండ్ వాచ్. Now, I'm showing you the Surya Namaskar, which are nothing but a part of yoga. పట్టాభి మీకు అనగా రైట్. మళ్ళీ పోయింది. ఏంటి మళ్ళీ సైన్ ఇన్ అంటున్నాడు ఏంటి? ఎక్కడండి సైన్ ఇన్ మళ్ళీ ఇక్కడ నాకు? శ్రీనివాస్, శ్రీనివాస్, ఇక్కడ మళ్ళీ సైన్ ఇన్ అంటున్నాడు ఏంటి అంటున్నా? द्वे त्रीणि अष्टौ చూడండి, ఆడియో వినపడుతుందా? వినిపిస్తుంది సార్. ఎస్ సార్. एकं इन्हेल, द्वे एक्सेल, त्रीणि इन्हेल हेड, चत्वारि जंप बैक, पञ्च इन्हेल, षट् एक्सेल, breathe, look your navel. 1, 2, 3, 4, 5, सप्त jump inhale, अष्टौ exhale, नव inhale hands up, समस्थितिः, एकम् inhale, द्वे exhale, त्रीणि inhale head up, चत्वारि jump back, पञ्च inhale, षट् exhale, 1,
3, 4, 5. सप्ता जंप इनहेल, अष्टौ एक्सेल, नवा इनहेल hands up, close your fingers, समस्थितिः एकम సో దీంట్లో ఎన్ని ఆసనాలు వేశారు? 9 ఉన్నాయి సార్. ఆయన దశ అని చెప్తుంటే 9 అంటారేంటండి బాబు? దశ అని చెప్తున్నాడుగా. 10 ఉన్నాయి సార్. దశ అని చెప్తున్నాడా? సంస్కృతంలో చెప్తున్నాడు. ఏకం అంటే దశ చెప్పలేదు సార్. త్రీణి చత్వారి చత్వారి దశ చెప్పలేదు కానీ సమస్థితి అన్నది. సమస్థితి అన్నది దశ సమస్థితి అని అన్నది. కౌంట్ చేసుకోవాలి సార్. సో ఇది ఇప్పుడు ఆయన పెద్ద ఆయన ముందేసాడు ఆయన. సో అంటే పెద్ద ఆయన వేసిన ఎవరి గుర్తుపెట్టుకోండి, ఆయన అయ్యంగారి కాదు, ఆయన కృష్ణమాచారి గారి 1901లో. కానీ మీరు జాగ్రత్త నమ్మితే 1928లో వచ్చిన పుస్తకంలో ఎన్ని ఆసనాలు ఉన్నాయి నేను అనుకున్నాను కదా. డాష్ వేస్ టు హెల్త్, డాష్ వేస్ టు హెల్త్. ఎన్ని డాష్లు ఎక్కడ పెడతారు? 10 వేస్ అన్నాడు. 10 వేస్ ఎవరు చెప్పారు? ఎవరు ఆయన పుస్తకం రాసిన రచయిత గారు? శ్రీనివాసరావు సార్. భావన్ రావు శ్రీనివాసరావు పంత్ ప్రతినిధి అనే రాజు గారు ఆయన పుస్తకం రాశారు. ఎప్పుడు 28లో, గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యలో 26 years గడిచినాయి. ఎప్పుడు ఆయన మొట్టమొదటి నేర్చుకున్న దానికి ఆయన పుస్తకం రాసేదానికి. ఈ 20 years లో చాలా మార్పులు జరిగినాయి అనమాట మైసూరు యోగశాలలో. మైసూరు యోగశాల ఎక్కడ ఉండేది? మైసూర్ ప్యాలెస్. మైసూర్ ప్యాలెస్ లో ప్లేస్ ఉండేది కోసం, యోగ కోసం ఆయన ప్రత్యేకంగా కట్టి పడేశాడు. ఈ అటు చేసి ఇటు చేసి ఇది అవుంది కదా, అవుంది కొద్దిగా మహారాష్ట్రలో ఉండేది అనమాట. పైకి ఉండేది. వీళ్ళకి వాళ్ళ కనెక్షన్ నుంచి వాళ్ళు వచ్చి చూసి అక్కడ ఆయన పుస్తకం రాసుకున్నారు. ఆయన ఎన్ని ఆసనాలు అవుంది? సో మొట్టమొదటి మన 4 నుంచి 10 అయినాయి. 10 నుంచి మళ్ళీ ఇక్కడ సమస్థితితో కలిపితే 10 అయినాయి. రైట్? సో ఇది ప్రాక్టీస్ చేయండి. రండి సుజాత, గుర్తుందా? మళ్ళీ ఒకసారి చూస్తారా? ఎవరన్నా కరెక్ట్ చేయండి. ఇంకోసారి చూస్తారా సుజాత? చేస్తారా? ఎవరన్నా డౌట్ సార్ ఒకసారి పెట్టండి సార్. సరే. द्वे एक्सेल, 3 inhale head up, 4 jump back, 5 inhale, 6 exhale, 1. ఇక్కడ ఎందుకు మరి ఇక్కడ ఆపారో నాకు తెలియదు. మరి కొద్దిగా ఆలోచించండి. ఎవరైనా ఆలోచించండి. వై దిస్ గ్యాప్? సార్ 3, 4, 5. सप्ता जंप इनहेल, अष्टौ एक्सेल, नवा इनहेल हैंड्स अप, समस्थिति. सेकंड वन, एकम इनहेल, దీంట్లో వేస్తారా? ఇంకో దాంట్లో చూస్తారా? ఇంకోటి చూస్తారా?
ఎస్ ఏంటి పట్టాభి గారిది. సుమలత మీరు స్టార్ట్ చేస్తారా? చేస్తాను సార్. రండి. విజయ్ ఇందాక ఏంటి చెప్తున్నారు మీరు? ఎందుకు 5 లో అక్కడ ఆపారు? సార్ అక్కడ వాళ్ళు ఏంటంటే 5 బ్రెత్స్ సార్, ఉజ్జాయి బ్రెత్స్ ఉన్నాయి కదా, ఉజ్జాయి బ్రెత్స్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చాలా లెంగ్తీగా 5 కౌంట్ వరకు అక్కడ ఎందుకు అండి అక్కడే ఎందుకు ఆపారు వెళ్ళేటప్పుడు? నాకు అది అంటే గ్యాప్ కోసమా లేదంటే అంటే గ్యాప్ అంటే మన ఈ 10 స్టెప్స్ లో కరెక్ట్ మిడిల్ లో వచ్చే స్టెప్ కదా సార్ అది అధోముఖ శ్వానాసన అనేది. అంటే ఆ పొజిషన్ లోనే అక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. బ్లడ్ ఫ్లో కూడా బ్రెయిన్ కు. రండి పట్టాభి గారిది. రెండు. ఎస్ గుడ్. నెక్స్ట్ చంద్రశేఖర్ మార్క్ చేస్తున్నారా? చంద్రశేఖర్ వేస్తుంటే నెక్స్ట్ వెళ్ళిపోతుంది అక్కడ. ఎస్ నో చెప్పాలి. చంద్రశేఖర్ మార్కులు వేసారా? నెక్స్ట్ మంజుల గారు. చంద్రశేఖర్ మాట్లాడతారు. నెక్స్ట్ రచన వేస్తారా? చంద్రశేఖర్ మీరు వేస్తారా? నెక్స్ట్ రెడీ అయిపోండి. ఎందుకంటే దాంట్లో ఇంకా 3 వేరియేషన్స్ ఉన్నాయి. 3 ఉన్నాయి వేరియేషన్స్ ఇంకా మనం నేర్చుకోవాల్సింది. గుడ్. సరే ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నారండి ఎవరన్నా పట్టాభి గారి స్టైల్ రెగ్యులర్ గా? చేస్తాను సార్. రెగ్యులర్ ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ లేదంటే మనం అప్పుడప్పుడు చూస్తున్నామా? ఇది రెగ్యులర్ గా చేస్తాను సార్. డిప్లొమా కోర్స్ లో అండి ఉన్నాయి. సూర్య నమస్కారం ఏ ఉండి బి ఉన్నాయి మన యూనివర్సిటీలో చెప్పారు. గుడ్. చెప్పడం యూనివర్సిటీ గురించి మాట్లాడట్లా.
రెగ్యులర్ ప్రాక్టీస్ లో ఇవి ఎవరైనా చేస్తున్నారా లేదంటే 12 ఆసనం చేస్తారా? నేను Relax, ప్రతి good, మాత్రం మీరు చేస్తాను సార్. వేరియేషన్ ఏముంది మీరు చేస్తారు. గుడ్ నార్మల్ ట్రెడిషనల్ సూర్యనమస్కారాలు కాకుండా. గుడ్. సో నెక్స్ట్ వేరియేషన్స్ చూద్దాం దీంట్లో, రైట్? సో ఇందాక శ్వాస చూసాం కదా, అయిపోయింది, ఇది అయిపోయింది. యా యూట్యూబ్ ఏమైనా కొత్తగా మళ్ళీ సెక్యూరిటీ ఇది చేస్తుందంటే మధ్యన ప్రతిదానికి రెండోసారి అడుగుతుంది. నాకు నేను నుంచి చూస్తున్నాను ఇదంతా. మీకు ఏమన్నా వచ్చింది అట్లా టీసీలో ఏమా? Hey yogis, this is Kerstin, and in this video, we're going to take a look at the sequence of the sun salutations, Surya Namaskara A. Here's option 1. Start off in Samastitihi. Inhale, raise your arms, bring your palms together, look up. Exhale, fold over your legs, deep forward fold. Inhale, lift your chest, lengthen your spine. Exhale, step back. సో అక్కడ నుంచి మెల్లగా దీన్ని ఈజ్ చేశారు, చూసారా? ఇందాక 2 కాళ్ళు జంప్ బ్యాక్ వచ్చింది, ఇక్కడేమో ఒక కాలు తర్వాత ఒక కాలు. మళ్ళీ ఒకసారి చూడండి. అంటే ఇలా మార్చుకోవాలి మనకు, ఎందుకంటే జంప్ అందరూ చేయలేరు. Over your legs, deep forward fold. Inhale, lift your chest, lengthen your spine. Exhale, step back, plank pose, and then slow motion, lower down until you lie on your belly. Point your toes. Inhale, roll your shoulders back, lift your chest. Exhale, tuck your toes under and push back into downward facing dog. We're going to hold here for 5 deep breaths. 1, let your head hang, relax your jaw. 2, you can bend your knees if you need to. 3, push your palms forward into the mat and at the same time your hips up to the ceiling. 4, make sure your feet are hip distance apart. And 5, look forward to your hands. Step your feet in between your hands. Inhale, lengthen your spine. Exhale, fold forward. Inhale, come up to standing, bring your palms together, look to your thumbs. And exhale, back to Samastiti. అర్థమైందా? ఇది కొద్దిగా ఈజీ చేశారు. ఇందాక దాన్ని జంప్ తీసేసింది అమ్మాయి, జంప్ తీసేసి అలాగే సాష్టాంగ నమస్కారాసనం కొద్దిగా మెల్లగా దీంట్లో యాడ్ అవుతున్నట్టుగా యాడ్ అవ్వలేదు, యాడ్ చేస్తున్నారు మెల్లగా. అంటే ఇది ఈజియెస్ట్, అంటే బేసిక్ గా పట్టాభి గారు దాన్ని కొద్దిగా మార్చి బేసిక్స్ లో తీసుకొచ్చింది అన్న, రైట్? అర్థమైందా? దీన్ని మనం ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు. సో ఇంకొక స్టెప్ అని చూద్దాం. If this was easy for you, go ahead and try this one. దీని తర్వాత ఇంకో స్టెప్, రెండో వేరియేషన్. Samastitihi. Inhale, raise your arms, look to your thumbs. Exhale, fold over your legs, deep forward fold. Inhale, lift your chest, lengthen your spine. Exhale, step back, plank pose, and this time chaturanga. Bend your arms into a 90-degree angle until your body is kind of floating above the floor. Inhale, roll over your toes, lift your chest, upward facing dog. Exhale, downward facing dog. ఇక్కడ వరకు We're ఓకే. gonna hold here again, 5 deep Ujjayi breaths. 1, make sure your feet are hip distance apart. ఇక్కడ నుంచి Bend చేంజ్ your అవుతుంది knees if you చూడండి. need to. 2, lengthen your spine by pushing your palms forward and your hips
up to the ceiling. 3, let your head hang, relax your jaw. 4, lift your shoulders away from your ears, long neck. And 5, look to your hands, step your feet in between your hands. Inhale, look up. Exhale, deep forward fold. Inhale, come up to standing, bring your palms together, look to your thumbs, and exhale, Samastiti. Same again. Thanks so much for watching, guys. If you have questions. Hey yogis, my name is Kristen. Forward. Into a downward. And hold 5 deep breaths. Hey yogis, my name is Kerstin, and in this video I'll show you the Sun Salutations B. Traditionally in Ashtanga Yoga, we do 5 rounds of Sun Salutations A and then again 5 rounds Sun Salutations B. We start again in Samastiti. Inhale, bend your knees, raise your arms, bring your palms together and look up. Exhale, fold over your legs, deep forward fold. Inhale, lift your chest and look up. Exhale, step back, plank pose and lower down into Chaturanga. Inhale, lift your chest, lift your chin, upward facing dog. And exhale, push back into a downward facing dog. Bring your left heel to the ground, your toes are in a 45-degree angle and step your right foot between your hands. Inhale, raise your arms, bring your palms together, look up. And exhale, bring your hands back to the mat, step back into plank and lower down into Chaturanga. Inhale, lift your chest, lift your chin, upward facing dog. Exhale, downward facing dog. Second side, step your left foot in between your hands. Inhale, raise your arms into warrior 1. Either look forward or bring your palms together and look up. Exhale, bring your hands back to the floor, step into plank and lower into Chaturanga. Inhale, lift your chest into an upward facing dog and exhale, downward facing dog. We're going to hold here for 5 deep Ujjayi breaths. 1, your feet are hip distance apart. You can bend your knees. 2, make sure you lengthen your spine. 3, push your hands forward and your hips up to the ceiling. 4, relax your jaw, relax your neck. And 5, look forward, step your feet in between your hands. Inhale, lengthen your spine. Exhale, deep forward fold. Inhale, bend your knees, raise your arms, bring your palms together and look to your thumbs. And exhale, back to Samastiti. So, is a variation, right? ఇంకోటి కూడా ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. Surya Namaskar A. Feet together or hip width distance apart, rounding down to all 4 corners of the feet, tailbone drawing down, low ribs in. Inhale, arms rise. Exhale, folding forward, navel to spine, dropping the head and neck down. ఇది ఫస్ట్ వేసిన అమ్మాయి లాంటిదే. Inhale, lift halfway, finger tipping the floor or hands to shins, pressing. And toes, inhale. Toes, inhale, rise, elbows in. Folding, long neck. Exhale, lower. Planting the hands, inhale, plank pose. Exhale, downward facing dog. Sinking the heels down towards the earth. Spreading through the hands and pressing down through the palms. Pressing the hips up and back. You're externally rotating the upper arms, so as if you could face the armpits towards the face. Low ribs are hugging in, navel to spine. Breathing here. On your exhale, step towards the front of the mat, bringing your feet in between your hands, lift halfway, inhale. Exhale, folding forward. Drawing the navel in towards the spine, slowly circle the arms up, standing. Exhale, bringing the hands to heart center. సో ఇంత ముందు వేసిందే
Inhale, arms rise, tailbone down. Exhale, folding forward, drawing heart down towards the earth. Inhale, halfway lift, broadening across the collarbone. Exhale, step back, circle the arms up overhead, tailbone down. Exhale, folding forward, bringing heart down. Inhale, lift halfway, flat back. Exhale, step the left leg back, knee down, toes uncurl. Inhale, rise, lifting up off the leg. Tailbone drawing down, and ribs hanging in, breathing here. Front knee over front ankle. Extending through the arms. Lower the hands down, step back, plank pose. Halfway down, lower elbows in. Inhale, upward facing dog. Exhale, pull back, downward facing dog. Stepping the left foot forward, back knee drops down. Inhale, rise, sinking into that front hip. But still lifting up out of the pose. Lower the hands down, stepping forward on the inhale, lift halfway. Exhale, pulling forward. Inhale, circle, rise, navel in, drawing the arms up overhead. Exhale, hands to heart center. చెప్పండి. సో ఇవి ఇవాళ మనం నేర్చుకుందాం అనుకున్నవి సరిపోతాయా, ఇంకేమైనా కావాలా? యాక్చువల్గా 24 ఆసనాస్తో కూడా నేను ఒక డిజైన్ చేశాను. 24 ఈ రెండింటిలో డిఫరెన్స్ కనిపించిందా మీకు? అమ్మాయి చేసిన దాంట్లో ఓ దాంట్లో అశ్వసంచలనాసనం నుంచి చేతుల పైకి లేపింది, ఇంకోటి జస్ట్ లైక్ మరి ఏమంటారు, వీరభద్రాసనం అంటారు, వీరాసనం అంటారు, వీరభద్రాసనం అంటారు, వీరభద్రాసనం చేసింది. 2 వేరియేషన్ చేసింది. ఇంకోటి అంటే ఆ అమ్మాయి ఇంకోటి చేసింది అంటే మోకాళ్ళు నుంచి వెళ్ళింది, ఇంకో 2 ఆసనాలు పెంచుకుంది. రైట్, ఇవి అష్టాంగ యోగా. అష్టాంగ యోగానే అష్టాంగ విన్యాస యోగా అని కూడా అంటారు. ఇది పట్టాభి గారి స్టైల్. సో 24 ఎప్పుడు నేర్చుకుందాం? రేపా? చాలా వాడికి డౌట్స్ ఉన్నాయా? రేపు బౌద్ధ నమస్కారాలు, చంద్ర నమస్కారాలు, 24 ఆసనాస్, హనుమాన్ నమస్కారాలు రేపు అనుకుందాం. రేపు ఇంకా ఇంట్రెస్టింగ్, మీరు కూడా 24 ఆసనాస్ ఎట్లా వేయాలి, 12 ఆసనాలు అందరూ చేస్తారు కదా, 24 ఎట్లా వేయాలి, 12 ప్లస్ అనదర్ 12 పెంచుకోవడమే. మేము రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. మా సుధాకర్ అంటే సుధాకర్ వచ్చారన్నారు, సుధాకర్ చేసేవాడు. ఇంకెవరన్నా నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఇక్కడ తక్కువ ఉన్నారు. ఎనీ డౌట్స్ వాడికి చూడండి, ఆల్రెడీ 12:20 అయింది. డౌట్స్ ఉన్నాయా సార్? నేను రచన సార్, మధ్యలో సూర్య నమస్కారం, అదే చంద్ర నమస్కారం పైనకి చేతులు లిఫ్ట్ చేసి చంద్ర నమస్కారాలు ఉన్నారు కదా. రేపు నేర్చుకుందాం చంద్ర నమస్కారాలు. ఓకే. నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉండండి వాళ్ళకి? ఈజ్ ఇట్ ఇంట్రెస్టింగ్? సార్ సుధానండి, చెప్పండి. 24 ఆసనాస్ మనం బాగా చేసేవాళ్ళం అండి. ఎవ్రీ సాటర్డే కదా, సాటర్డే ట్వింకిల్ ఇది కూడా చేశారు కదా. సాటర్డే చేసేవాళ్ళం, సాటర్డే చేసేవాళ్ళం, చాలా బాగుండేది. ఎక్స్ట్రా స్ట్రెచెస్ అని చెప్పేసి అవి దీంట్లో 24 ఆసనాస్ చేసేవాడు. చాలా బాగుంది. యా, థ్యాంక్ యూ. రేపు బాగా చెప్పండి అందరూ. యా, సోమణి గారు ఉన్నాయా? వీటన్నిటిలో ఏది బెస్ట్ అంటారు? ఏదైనా వెన్నుపూస ముందుకి వెనక్కి 2 బేసిక్ అంతే. ఏ రాయినా ఒకటే పళ్ళరాలు కొట్టుకోవడం. బాలయ్య సినిమాకి అంటే పవన్ కళ్యాణ్ ఏదైనా 4 నరుకులు, 5 రక్తాలు, 6 పాటలు, ఇవన్నీ మా ఏ సినిమాలో ఒకటే. మనం బుర్రబుద్ధి యాడ్ చేసుకోవడమే. డైరెక్టర్ ఏది చెప్తే అది అంతే. సినిమా మనం చూడటమే. నచ్చితే మీరు వెళ్తారు, నాకు నచ్చితే నేను వెళ్తా, మీరు వెళ్తున్నారు, నేను నచ్చితే. కానీ అన్ని సినిమాలు వస్తూ ఉంటాయి, ఇంతే. యాక్సెప్ట్ చేయాలి. చెప్పాను కదా ఇందాక, మురికి నీటిలా ఉండిపోకూడదు, నీరు ప్రవహించాల్సిందే, కొత్త రావాల్సిందే, పాత పోవాల్సిందే. పాత కొత్త మళ్ళీ మేలు కలిగి ఎవడో పెడతాడు, వాటిని తీసుకోవాల్సిందే. ఇట్స్ ఎ ఫ్లో, ఇట్స్ ఎ లైఫ్. కొంచెం కానీ పెద్దవాళ్ళకి కొంచెం తగ్గించుకోవాలేమండి. పెద్దవాళ్ళకి ఇంకా నేను 10 ఆసనాలు బెటర్ అనుకున్నాను. అది లేదంటే
పెద్దవాళ్ళకి ఇందాక మొట్టమొదటిలో రెండోసారి చేసింది కదా అమ్మ, అది బెటర్. అంటే అశ్వసంచలనాశనం నుంచి పదహస్తాసనం రావడం. రేపు ఇంకోటి నేర్చుకోబోతున్నాం మనం. రేపు ఒకవేళ మోకాళ్ళ నొప్పి ఉంది ఎలా వేయాలి, నడు నొప్పి ఉంది ఎలా మార్చుకోవాలి, అవి కూడా చేద్దాం. రేపు గుర్తు చేయండి నాకు మళ్ళీ. సో వీళ్ళకి చేయలేదు, చైర్లో సాయంకాలం చేస్తున్నారుగా. చైర్ సూర్య నమస్కారం సాయంకాలం రండి. అది కరెక్ట్ కదా. ఇప్పుడు సాయంకాలం రమ్మందాం క్లాస్కి, అది కూడా పరిచయం అయినట్టు ఉంటుంది. సాయంకాలం అండి నిజంగా ఉందండి క్లాసు. నాకు రాత్రి ఫోన్ చేసి చెప్తారు అందరూ, అమ్మో ఏం నిద్ర పడుతుందండి, అసలు ముఖం అంతా మారిపోయింది, పొద్దున్న నా ముఖం అంతా వచ్చేసిందండి, అసలు మామూలుగా లేదని చెప్పి చాలా మంది చెప్తారు. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి సాయంకాలం. సాయంకాలం సూర్య నమస్కారం, చైర్లో సూర్య నమస్కారం ఎట్లా చేయాలి, అలాగే ఫేస్ కి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి, షోల్డర్స్ కి, నెక్ కి కొత్తవి వస్తాయి. దాంట్లో రొటీన్ కాదు, కొత్తవి వస్తున్నాయి. అంటే రొటీన్ గా మార్నింగ్ కాకుండా ఈవినింగ్ కొత్తవి వస్తాయి. దాంట్లో కూడా చేయండి. రేపు ఉందా లేదా, వస్తారా రారు? నిన్నటికి వాళ్ళకి తగ్గిపోయినట్టున్నారు. ఇది యాజ్ యూజువల్ గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడూ ఒకలా నమ్ముతా. నేను యోగా మొదలు పెట్టకముందే, ఆయుర్వేదం ప్రాక్టీస్ మొదలు పెట్టకముందే నేను యూనివర్సల్ సర్వే ఒకటి చూసాను, స్టాటిస్టిక్స్ ఏంటి అని చూశాను. సో ఏ దేశంలో, భారతదేశంలో విదేశం అయినా కంటే అలోపతి సైన్స్ కంటే కూడా మిగతా సైన్సెస్ ఏదైనా హోమియో, నేచురోపతి అన్ని కూడా 100 మంది వచ్చారు అనుకోండి. 100 మంది చివరికి మనకు మిగిలేది 6. 6%. అది ముందు బుర్రలో పెట్టుకోవాలి మనం. అంటే నిన్న ఎంతమంది వచ్చారు? 62 మంది వచ్చారు నిన్న. నాకు ఎవరో చెప్పారు ఫోన్ చేసి. ఇవాళ ఎంతమంది వచ్చారు? మాక్సిమం ఎంత నెంబరు? 42. కాదు కదా, 50. లాస్ట్ లో కౌంట్ తగ్గింది లేండి. లాస్ట్ లో తగ్గింది, నేను చెప్పేది అది కాదు. లాస్ట్ లో తగ్గిపోతారు. సో 53 అయితే నేను చూశాను. సో రేపు ఎంతమంది వస్తారు? ఇవన్నీ మన బుర్రలో ఉండాలి ముందే చెప్పేవాడికి. రేపు 40 ఉంటారు చూడండి, చివరికి 30 మంది మిగులుతారు. లేదు సార్, రేపు ఆటోమేటిక్ గురించి చెప్తున్నారు కదా సార్. ఎవరికి చెప్పాను? మీకు చెప్పి మీరు వస్తారు. ఎవరికి తెలుసు మరి? నేను చెప్పిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళకి? అది కాదు సార్, ఇప్పుడు దీంట్లో తగ్గుతారన్నారు కదా, ఇప్పుడు వస్తారని చెప్తున్నా. ఏమండి, నేను ఇప్పుడు కనీసం 26 సంవత్సరాల నుంచి యోగా చెప్తున్నా. నేను నా మైండ్ సెట్ 6 అంటే 6%. కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. ఎంత పడింది మనకి ఇవాళ? పర్సెంటేజ్ ఎంత? 80. ఇట్ ఈస్ గుడ్. 6 కాదు కదా, గుడ్. రేపు 40 మంది పడిపోయినా నా భయపడ్డా. ఎందుకంటే 40 అంటే మంచి నెంబరే. 60%, 70% ఉంటుంది సక్సెస్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.